solve the equation x power 5 minus 5x power 4 plus 9x cube minus 9x square plus 5x minus 1 is equal to 0. సో ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ బాగా చదివితే మీకు అర్థం ఏమవుతుందంటే ఇక్కడ ఈవెన్ డిగ్రీ కాదు ఆడ్ డిగ్రీ, ఎందుకంటే హైయెస్ట్ పవర్ ఏముంది 5 అనేది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ కాబట్టి ఆడ్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 2. ఎలా సార్ మీకు ఎలా తెలుసు రెసిప్రోకల్ అంటే? ఇక్కడ 1 ఉంది కోఎఫిషియంట్, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ -5 ఉంది, ఆడ 5 ఉంది, ఇక్కడ 9 ఉంది, -9. ప్లస్ మైనస్ డిఫరెన్స్ ఉండొచ్చు కానీ సేమ్ నంబర్ ఉండాలి. ఇక్కడ కోఎఫిషియంట్ ఎంత 1, ఇక్కడ వచ్చి 4 ఉందంటే అది రెసిప్రోకల్ ఈక్వేషన్ అవ్వదు. సో ఫస్ట్ మనం ఎలా చెక్ చేసుకోవాలంటే ఇది ఫస్ట్ రెసిప్రోకలా కాదు? ఎస్ రెసిప్రోకల్. నెక్స్ట్ ఏం చెక్ చేసుకోవాలా? ఆడ్ డిగ్రీ. నెక్స్ట్ ఏమి? క్లాస్ 1 క్లాస్ 2? లాస్ట్ లో -1 ఉంది కాబట్టి ఏం చెప్పాలా? క్లాస్ 2 -1 ఉంటే +1 ఉంటే క్లాస్ 1, -2 ఉంటే క్లాస్ 2, +2 ఉంటే క్లాస్ 1. అర్థమవుతుందా? సో కింద రాసుకోవాలి ఏమని అంటే గివెన్ ఈక్వేషన్ ఈజ్ an odd degree reciprocal equation of class 2 సో క్లాస్ 2 రెసిప్రోకల్ ఈక్వేషన్ టెక్స్ట్ బుక్ లో ఏమంటాడంటే క్లాస్ 2 రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఆడ్ డిగ్రీ అయితే ఒక రూట్ వాడే ఇచ్చేస్తాడు. ఏంటి ఆ రూట్ అంటే 1. ఆ రూట్ ఏంటి? 1 ఈజ్ ద రూట్. మా ఎగ్జామ్ లో ఇవ్వడం, మా టెక్స్ట్ బుక్ లో థియరీ ఏమనిందంటే లేదు అది ఎప్పుడు తీసుకుంటాం +1 ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 2 అయితే +2 +1 -1 తీసుకుంటాం. కానీ ఆడ్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 2 అయితే ఒకటే రూట్ తీసుకోవాలి. ఏంటది? +1. అది ప్రతి ప్రాబ్లం కి, ఈ క్వశ్చన్ అనే కాదు ఏదైనా ఇట్లాంటి మోడల్లో ఇంకో క్వశ్చన్ వస్తే కూడా కండిషన్ ఏమంటే ఆడ్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 2 అయితే ఒక రూట్ 1, ఒక రూట్ 1. క్లాస్ 1 లేదు మనకి. ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్ని ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 ఉంది, ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 2 ఉంది, ఆడ్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 2 అంతే. క్లాస్ 1 లేదు. అర్థమైతే లేదు ఓన్లీ +1. టెక్స్ట్ బుక్ లో ఇచ్చేసినాడు కదా మనకు, మనం దాన్ని మించిపోకూడదు. +1 అనేది వన్ ఆఫ్ ద రూట్స్. సో x = 1 తో డివైడ్ చేయాలి. చెప్పండి కోఎఫిషియంట్స్ ఏమేమి? 1 -5 9 -9 5 -1 స్టార్టింగ్ లో ఇక్కడ 0 1 + 0 1 1 1 jar 1 -4 9 లో 4 పోతే 5 5 1 jar 5 -4 5 లో 4 పోతే 1 1 1 jar 1 -1 + 1 ఎంత? 0 వస్తుంది. సో పవర్ లో తగ్గిపోతుంది. x పవర్ 5 లో తగ్గిపోతే ఎంత? x పవర్ 4 రాసుకోండి. x పవర్ 4 -4x³ + 5x² -4x + 1 = 0. దీన్ని ఏమంటారు సార్ అంటే రెడ్యూస్డ్ ఈక్వేషన్. పవర్ రెడ్యూస్ అయిపోయింది కదా, రెడ్యూస్డ్ ఈక్వేషన్. ఇప్పుడు గివెన్ ఈక్వేషన్ మర్చిపోండి, ఇదే మీ ఈక్వేషన్. మళ్ళీ స్టడీ చేయండి. ఈక్వేషన్ ఏంటి? ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1. ఏమన్నా అర్థమవుతుందా నీకమ్మా? నీకు అర్థమవుతుంది కదమ్మా. ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 అంటే ఏమి? x² తో డివైడ్ చేయాలని చెప్పిన. ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 2 అంటే 2 రూట్స్ ఇచ్చేస్తాడు. ఏమని? +1 -1. సరేనా? సో ఇది క్లాస్ 1 కాబట్టి x² తో డివైడ్ చేద్దాం. సో x² వస్తుంది, -4x వస్తుంది, +5 వస్తుంది, -4 పైన ఒక x వెళ్ళిపోతే కింద ఒక x, ఇక్కడ x² అట్లే వచ్చేస్తుంది. ఫస్ట్ అండ్ లాస్ట్ ఒక బ్రాకెట్ లో రాసుకోవాలి, ఈ రెండు ఒక బ్రాకెట్ లో రాసుకోవాలి, 5 వచ్చి పక్కన రాసుకోవాలి. సో ఫస్ట్ అండ్ లాస్ట్ ఒక బ్రాకెట్ లో రాస్తే x² + 1/x². నెక్స్ట్ వన్ -4 కామన్ చేస్తే చెప్పున్నాను x + 1/x x² టర్మ్స్ ఒక బ్రాకెట్ లో, x టర్మ్స్ ఒక బ్రాకెట్ లో. ఎలాగో అది లాస్ట్ లోనే కదా వచ్చేది. సరేనా? x + 1/x ఎంత అనుకోవాలంటే x + 1/x ఎంత అనుకోవాలంటే a అనుకోవాలి. అప్పుడు x² + 1/x² ఎంత అవుతుంది సార్ అంటే a² - 2. సో ఇది ఎంత అవుతుంది సార్ అంటే a² - 2 -4a + 5 = 0. a² - 4a 5 లో 2 పోతే 3. సరేనా? 3 × a², 3a². దీనికి 2 ఫ్యాక్టర్స్ ఏం సార్ అంటే -3a -a. సో ఆన్సర్ ఎంత అంటే a = 3, 1. కేస్ 1 కేస్ 2.
ఫస్ట్ కేసు ఏమి సార్ అంటే చాలా జాగ్రత్తగా చూడండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నా రాసుకోవచ్చు, 3 అన్నా రాసుకోవచ్చు. దెన్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ అంటే 3 రాసుకోవాలి. ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయకూడదు. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంతనన్నా 3. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3x వస్తుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అవునా? సో ఇక్కడ మళ్ళా మనము ఫ్యాక్టరైజేషన్, దీనికి ఫ్యాక్టర్స్ లేవు, చూస్తూనే చెప్పొచ్చు. కాబట్టి ఏ ఫార్ములా యూజ్ చేయాలి సార్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు -3, సి ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఏంటి ఈ ఫార్ములా అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సో ఎస్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఫార్ములా ఏమంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో -b means 3 plus or minus b square minus 3 square means 9. 4ac 4 1 4 by 2. 9 లో 4 పోతే ఎంతమ్మా 5. సో ఇది √5 అవుతుంది. సరేనా? సో x వాల్యూ ఎంత అంటే 3 plus or minus √5 by 2. సో 2 రూట్స్ వచ్చేసినాయి. ఇంకో 2 రూట్స్ ఎట్లా సార్ అంటే సెకండ్ కేస్ ఏమి 1 ఇఫ్ a is equal to 1. సెకండ్ కేస్ లో ఏమొస్తుందంటే ఇఫ్ a is equal to 1. a is equal to 1 అయితే x plus 1/x is equal to 1. x square plus 1 x square plus 1/x is equal to 1. हेलो क्या माँ? दे करी ले पैसे होना कहते 100 रुपए देख दीजिए आपको, दूसरा बच्चा आता है देता है. अच्छा x square minus x plus 1 is equal to 0. సో దీనికి కూడా ఫ్యాక్టర్స్ లేవు. a is equal to ఎంత 1, b is equal to ఎంత -1, c is equal to ఎంత 1. హలో చెప్పు. ఓకే దిలీప్, థ్యాంక్ యూ దిలీప్. రైట్. -b ప్లస్ ఆర్ మైనస్ b స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a. -b అంటే ఎంతమ్మా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మీన్స్ 1 minus 4ac minus 4 divided by 2. 1 plus or minus root -3 by 2. Root -3 means ఎంత అంటే 1 plus or minus i root 3 plus or minus లోపల మైనస్ ఉంది కదా, మైనస్ రూట్ మైనస్ అని అంటే ఎంత i root 3 by 2. ఇక్కడ ఎన్ని వచ్చినాయి రూట్స్ అంటే 2 వచ్చినాయి, అక్కడ 2 వచ్చినాయి, 4 5 కదా సార్ రావాలంటే. ఆల్రెడీ ఒక రూట్ పైన ఉంది కదా 1. సో మొత్తం ఎన్ని రూట్స్ వస్తాయంటే 5 రూట్స్ వస్తాయి. ఒక్కసారి మీరు అన్ని చూసుకోండి, రూట్స్ అన్ని కరెక్టా కాదా. ఒకసారి ఇక్కడ పేజ్ అంతవరకే ఎండింగ్ అయిపోయింది. సో అదే లాస్ట్. ఇక్కడ ఫైల్లో చూసుకుందాం ఉండండి, దీంట్లోంచి తీసుకుందాం. బయట వచ్చేది సెకండ్ ఈక్వేషన్ ఎక్కడది, ఏం చాప్టర్ పేరు ఏమిది, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ కదా. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో ఎన్నో పేజ్ ఇది, 4th క్వశ్చన్ నుంచి. ఇది పేజ్ నెంబర్ 7.
లే ఇదేలేండి పేజ్ నెంబర్ 7 నుంచి యాడ్ చేసుకుందాం. 7 to 14 యాడ్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ దిలీప్. సో ఒకసారి ఆన్సర్స్ చెక్ చేసుకుందాము, ఎందుకంటే మనకు ఎన్ని రావాలా మొత్తం ఆన్సర్స్ 5. లే 5 రావాలా, పవర్ 5 కదా. సో చూసుకోండి, ఇక్కడ ఈ క్వశ్చనే కదా. ఒకటి వచ్చేసి ఏమొచ్చింది 1 + or - i√3/2 మనకు వచ్చింది. ఇంకోటి ఏమొచ్చింది 3 + or - √5/2. ఆల్రెడీ 1 అనేది ఒకటి ఉంది కదా మన దగ్గర, ఆల్రెడీ 1 అనేది ఉంది కదమ్మా. మనకు ఉన్న అది కూడా రాసుకోవాల్సిందే కదా, ఇప్పుడు అది కూడా కావాల్సిందే కదా దిలీప్. అది లేదే, అది ఎక్కడ వెళ్ళిపోయింది? ఓకే, అది లేదే. ఇది ఓకే, ఈ పేజ్లో చేస్తున్నాం, ఇక్కడ యాడ్ చేయించుకోండి. సరేలేమ్మా, చూస్తేవా ఇవి రూట్స్, ఇవి కాదు, అదో ఇక్కడ 3 + or - √5/2. నెక్స్ట్ ఎంత 1 + or - i√3/2. ఆల్రెడీ 1 ఉంది కదా, ఆల్రెడీ 1 ఉంది. సరేనా? సో ఇప్పుడు 5th క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్ ఏమంటే, ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x³ + 3px² + 3qx + r = 0 ఆర్ ఇన్ ఏపీలో ఉంటే రూట్స్, ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏపీలో ఉంటే ఇది ఆన్సర్ రావాలా, జీపీలో ఉంటే ఈ ఆన్సర్ రావాలా, హార్మోనిక్ ప్రోగ్రెషన్ హెచ్పిలో ఉంటే ఈ ఆన్సర్ రావాలి. సరేనా? నేను మీకు స్టార్టింగ్ లో ఫస్ట్ డే ఒక క్లాస్ లో చెప్పాను, ఏమని చెప్పాను అంటే బాగా అబ్జర్వ్ చేయండి. హలో.